ఇంతా బతుకు బతికి ఇంటెనకాల సచ్చినట్టు వండర్‌లా కష్టపడి ఎళ్తే ఎంట్రీ లేదన్నారు. మంచి హుషారుగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బండ్ల మీద సరదాగా వచ్చేసాము. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ కేటగిరీలో బుక్ చేసాము. అక్కడికెళ్ళాక పెద్ద బాంబ్ ఏం పేల్చారంటే ఫిజికల్ ఐడీ కార్డ్ ఉంటేనే ఎలా ఉంటది అన్నారు. మేము మొత్తం 6గురం వెళ్ళాము. అందులో 4 ఫిజికల్‌గా ఐడీ కార్డ్స్ తీసుకొచ్చారు. మిగిలిన 2 తీసుకురాలేదు. అందులో నేను ఒకడిని. ఐడీ కార్డ్ ఫోటో చూపిస్తామన్నా సరే ఎంట్రీ లేదన్నారు. 4 మెంబర్స్ దగ్గర ఉంది కదా, మా ఇద్దరి దగ్గరే కదా లేదు అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఎలో చేశారు. అక్కడే ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ముందు ల్యాండ్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేద్దామని స్పీడ్‌గా వెళ్ళిపోయాము. వెళ్ళగానే ముందు రోలర్ కోస్టర్ అయితే ఎక్కుదామన్నారు మా వాళ్ళు. కొంచెం భయం వేసినా సరే ముందు అదే ఎక్కాము. మాటల్లో ఎంత చెప్పినా కష్టమే కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది ఆ గుండెదడ ఏంటో. మా వాళ్ళు మాత్రం అసలు ఇంకా చెప్పలేకపోతున్నారు. ఆ రోలర్ కోస్టర్ ఎక్కితే ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పని అయింది. అది అవ్వగానే జీ ఫాల్ అని ఒకటి ఉంది, ఇది ఎక్కుదామని వచ్చాము. నేను ఎక్కినప్పుడు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు కాబట్టి వేరే వాళ్ళు ఎక్కినప్పుడు తీసా. ఇది కూడా అంతే, ఒక 10 సెకండ్స్ గుండె ఆగిపోయినట్టే అయింది. సడన్ గా వదిలేస్తాడు కిందకి. దాని తర్వాత దీనికి వచ్చి ఇది ఎక్కాము. ఈ పేర్లన్నీ గుర్తులేవు కానీ ఇదైతే ఎక్కాను. ఇది కూడా అంతే, వామ్మో అసలు పేగులన్నీ నోట్లోకి వచ్చేసినాయి. ఇదయ్యాక టెక్నో జంప్ అని ఒకటి ఉంది దాని పక్కనే, అది కూడా ఎక్కాము. అది చూడడానికి ఏం పర్లేదు అన్నట్టుంది కానీ ఇది కూడా అంతే, చుక్కలు కనిపించింది. నాకు అర్థమైంది ఏంటంటే వండర్లాకి వెళ్తే అడ్రినలిన్ అనేది సూపర్ బైక్ కన్నా స్పీడ్గా పెరిగెడుతుంది. నెక్స్ట్ ఇంకా ఏ రైడ్స్కి వెళ్ళామో నెక్స్ట్ షార్ట్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.